హలో ఫ్రెండ్స్, కొత్తగా ఆరి వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నీడిల్స్ గురించి తెలియదు కాబట్టి కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఎలాంటి నీడిల్ యూజ్ చేయాలి అనేది. సో ఈరోజు మనం నీడిల్స్ గురించి తెలుసుకుందాము. ప్రతి వర్క్కి నీడిల్ చాలా ఇంపార్టెంట్. మనం ఆరి వర్క్ నేర్చుకునేటప్పుడు ఏ నీడిల్ యూజ్ చేస్తామనేది చూపిస్తాను. మనం మోస్ట్గా థ్రెడ్ వర్క్కి యూజ్ చేసే నీడిల్ ఐరన్ నీడిల్. ఇక్కడ నేను చూపిస్తుంది ఐరన్ నీడిల్ అండి. ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కానీ ఆన్లైన్లో మీకు ఈచ్ వన్ 50 రూపీస్ పడుతుంది. ఇది అది రెండు కూడా సేమ్, డిఫరెంట్ ఏమీ ఉండదు. జస్ట్ వాడు థ్రెడ్ అనేది రోల్ చేసి ఇస్తాడనమాట, అంతే. నాకు ఈచ్ వన్ డైరెక్ట్గా మన షాప్కి వెళ్ళి తీసుకుంటే 10 రూపీస్ పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 రకాల 2 టైప్స్ చూపిస్తున్నాను. ఒకటి షుగర్ బీడ్ నీడిల్, అంటే దీంతో జరీన్ స్టిచ్ చేయొచ్చు, ట్యూబ్ బీడ్స్ అలాగే షుగర్ బీడ్స్ అన్నీ కూడా స్టిచ్ చేయొచ్చు. కొంచెం ముందుకి సన్నంగా ఉంటుందన్నమాట. ఐరన్ నీడిల్ అనేది కొంచెం థిక్గా దళసరిగా ఉంటుంది. సో ఇది స్టీల్ నీడిల్ అన్నమాట. 23 నీడిల్. ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటే దీంతో కూడా చేసుకోవచ్చు. బట్ దీన్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇది కొంచెం పల్లంగా ఉంటుందన్నమాట, ముందుకి కొంచెం సన్నగా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు ఏంటంటే రొటేట్ చేయడం అయితే అవ్వదు, రొటేట్ చేయలేము, జస్ట్ నెమ్మదిగా స్టిచ్ చేయాలి. అలాగే ఇంకొక నీడిల్ ఉంది, నెంబర్ 14 నీడిల్. ఇది కూడా బద్దలాగే ఉంటుంది అన్నమాట. సో మనం పట్టుకునే దగ్గర అయితే రొటేట్ చేయలేము. రెండు కూడా ఏమీ డిఫరెంట్ అయితే కాదు, నెంబర్స్ మాత్రమే వేరు. ఐరన్ నీడిల్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇన్ని నీడిల్స్ ఎందుకు అంటున్నారా, ఇవి నా ఆరి స్టూడెంట్స్ కోసం నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి ఇలా రొటేట్ చేయడానికంటే మీరు సిల్క్ థ్రెడ్తోని దాన్ని గ్లూ పెట్టి ఇలా ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఫింగర్కి. సో ఇక్కడ నేను చూపిస్తుంది స్టీల్ నీడిల్ బ్రాండ్ అండి. ఇదైతే బెస్ట్ ఆప్షన్, బాగుంటుంది. ఎందుకంటే కొన్ని స్టీల్ నీడిల్ డూప్లికేట్ వస్తున్నాయి, అవి మీరు యూజ్ చేస్తే ముందుకి ఉన్న చిన్న ఉక్ అనేది ఫాస్ట్గా విరిగిపోతాయి అన్నమాట. ఈ నీడిల్ అనేది ఫుల్ బాక్స్ వస్తుంది. మీరు హోల్సేల్లో తీసుకుంటే ఈచ్ వన్ మీకు 7 రూపీస్ పడుతుంది అన్నమాట. ఒకేసారి డబ్బా తీసుకుంటే. హోల్సేల్లో తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తాయి. అది సింగిల్గా తీసుకుంటే మీకు 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు స్టీల్ నీడిల్కి. ఐరన్ నీడిల్ మనకి తక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ ఆన్లైన్లో మీరు ఐరన్ నీడిల్ తీసుకుంటే 50 రూపీస్ చెప్పాను కదా, దాన్ని రీమోల్డ్ చేసి మనకి ఇస్తుంటాడు అనమాట. అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటే మీకు తక్కువకి పడుతుంది అన్నమాట, తక్కువ రేట్ పడుతుంది ఈ నీడిల్కి. సో అలాగే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నవన్నీ కూడా బ్రాండెడ్ అనేసి నేను చెప్పను, కానీ ఇవైతే వీటికి కంపెనీ నేమ్స్ కానీ ఏమీ అయితే ఉండవు. ఇవి ఐరన్ నీడిల్ అని మనం అడిగితే ఆరి మెటీరియల్ షాప్స్లో ఎక్కడైనా మీరు ఐరన్ నీడిల్ కావాలి అంటే మీకు 2 టైప్స్ మాత్రం చూపిస్తాడు. వీటికి బ్రాండ్ నేమ్ ఏమీ ఉండదు. స్టీల్ నీడిల్ మాత్రం బ్రాండ్ అయితే ఉంటుంది. మేడ్ ఇన్ జపాన్. నేను యూజ్ చేస్తుంది మేడ్ ఇన్ జపాన్. ఓకేనా? సో ఇక్కడ నేను చూపిస్తుంది B7000 గమ్. ఇది నేను యూజ్ చేస్తాను. దీంట్లోని 2 టైప్స్ ఉన్నాయి. 6000 గమ్ నేమ్ అండి. ఇది B6000 B7000 గమ్ అనేది నేను యూజ్ చేసింది. ఓకే. అలాగే నాకు పెన్ గురించి అడిగారు కదా, బ్లాక్ పెన్. ఇది 10 రూపీస్ పడుతుందండి. మార్కర్ ఇది నేను ప్రింట్అవుట్ తీయడానికి అయితే యూజ్ చేస్తానంటే ఏదైనా డిజైన్ డ్రా చేసి ప్రింట్ తీసుకోవడానికి ఇది నేను యూజ్ చేస్తాను. అలాగే మీకు ఇప్పుడు క్లారిఫై అయ్యింది అనుకుంటున్నా, ఐరన్ నీడిల్, షుగర్ బీడ్ నీడిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ వర్క్. మనకి మగ్గం వర్క్ యూజ్ చేయడానికి ఐరన్ నీడిల్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. స్టీల్ నీడిల్ రొటేట్ అయితే అవ్వదు, నెమ్మదిగా చేయాలి, చాలా నెమ్మదిగా చేయాలి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్